బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి అంటే ఏంటో ఇండియన్ సినిమాకు క్లారిటీ వచ్చింది. ఆయన విజన్ పై జనాలకు పిచ్చ క్లారిటీ ఉంది. అందుకే రాజమౌళి ఏ సినిమా చేసినా సరే జనాల్లో అదే లెవెల్లో క్రేజ్ ఉంటుంది. బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా చేయగా సినిమా వరల్డ్ వైడ్ గా సక్సెస్ అయింది. రాజమౌళి సినిమాల్లో చేసే హీరోల రేంజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ పెంచిన రాజమౌళి ఆ తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్లను పాన్ ఇండియా హీరోలుగా చేశాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ పెంచిన రాజమౌళి ఆ తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్లను పాన్ ఇండియా హీరోలుగా చేశాడు. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు కెరియర్లో ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. 3 పార్ట్లుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2026 సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. తన గత సినిమాల కంటే కూడా ఈ సినిమాను చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని రాజమౌళి టార్గెట్గా పెట్టుకున్నాడు. గత సినిమాల్లో జరిగిన తప్పులు, టైం వేస్ట్ ఈ సినిమాలో జరగకూడదని రాజమౌళి టార్గెట్గా పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం విలన్గా ప్రియాంక చోప్రాను సెలెక్ట్ చేశారు. హాలీవుడ్లో ఫేమస్ అయిన ప్రియాంక చోప్రా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నాడు జక్కన్న. ఇక హీరోయిన్గా మరో హాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే కెనియాలో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇక తరువాత బ్రెజిల్ వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రియాంక చోప్రా డైరెక్ట్గా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రాకు 30 కోట్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక రాజమౌళి సినిమాలపై అటు బాలీవుడ్ కూడా ఇప్పుడు ఫోకస్ పెడుతోంది. ఒకప్పుడు రాజమౌళిని తక్కువ అంచనా వేసిన బాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయడానికి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్గా ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు. రాజమౌళి తీసిన కొన్ని సినిమాలకు లాజిక్ అవసరం లేదని, కథపై పూర్తి విశ్వాసం ఉంచి ప్రేక్షకులకు నమ్మకం కలిగించే సినిమాలను రాజమౌళి తెరకెక్కిస్తారని ఆకాశానికి ఎత్తేశాడు. గొప్ప సినిమాలకు లాజిక్తో పని లేదు అన్నాడు. RRR, గద్దర్, యానిమల్ వంటి సినిమాలు అందుకు నిదర్శనమని కామెంట్ చేశాడు కరణ్ జోహర్. అయితే రాజమౌళితో సినిమా కోసం అతను ప్రయత్నిస్తున్నాడని, అందుకే ఈ కామెంట్ చేశాడని జనాలు అంటున్నారు.